తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 75వ కీర్తన 6-7 వచనాలు చదువుకుందాం. తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు తెలియచేస్తున్నాడు ఇక్కడ, తూర్పు నుండి అయినను, పడమట నుండి అయినను, అరణ్యం నుండి అయినను మనకు ఏమీ కలుగదు, హెచ్చు కలుగదు అంటున్నాడు. హెచ్చు అంటే మనం హెచ్చింపబడం. ఊరికే మనం హెచ్చింపబడాలంటే మనకి అది సాధ్యము కాదు. తూర్పు నుండి అయినా మనం హెచ్చింపబడలేము, పడమటి నుండి అయినా మనం హెచ్చింపబడలేము, అరణ్యం నుండి అయినా మనకి హెచ్చింపు రాదు. ఎందుకంటే మన ప్రయత్నములన్నీ దేవుని కృపలో నెరవేరబడితేనే కానీ మనకి హెచ్చింపు వస్తుంది. తూర్పుకు వెళ్ళి మనం ఏదైనా పని చేయాలంటే దేవుడు మన పనిని ఆశీర్వదించినప్పుడు మనకి హెచ్చింపు వస్తుంది. పడమటికి వెళ్ళి మనం ఏమైనా పని చేయాలి అంటే దేవుడు ఆ పనిని ఆశీర్వదించినప్పుడు మాత్రమే మనకి హెచ్చింపు వస్తుంది. అరణ్యం గుండా మనం వెళ్ళినప్పుడు అక్కడేమైనా దొరుకుతుందేమో అని మనం వెతికినా దేవుని ఆశీర్వాదం ఉంటే అక్కడ ఏదైనా మనం సంపాదించుకోగలుగుతాము. కానీ దేవుని కృప లేనిదే మనకి ఎక్కడ ఏమి దొరకదు అని వాక్యంలో తెలియజేస్తున్నాడు. ఏమీ హెచ్చింపు ఉండదు. ఎక్కడికి వెళ్ళినా నీకు హెచ్చింపు ఉండదు. దేవుడే నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యంలో మనకి తెలియజేస్తుంది. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును అంటున్నాడు. దేవుడు మనకి తీర్పునిస్తాడు. ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే దేవుని మీద ఆధారపడి కష్టిస్తూ ఉంటారో, దేవుని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తుంటారో వారినే హెచ్చిస్తాడు. హెచ్చించడము, తగ్గించడము ఆయన చేతిలోనే ఉంది. ఎవరు వారికి వారు హెచ్చింపబడరు అని వాక్యములో మనము తెలుసుకుంటున్నాం. ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును అంటే ఎవరైతే ఆయన మీద ఆనుకుంటారో వారిని హెచ్చిస్తాడు దేవుడు. ఎవరైతే ఆయన మీద ఆనుకోరో వారిని తగ్గించేస్తాడు దేవుడు. వారి కృషిని తగ్గించేస్తాడు, వారి సమస్తాన్ని తగ్గించేస్తాడు. వారు ఫ్లరిష్ అవ్వకుండా వారిని చేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము ఆయన మీద ఆధారపడదాము, ఆయన కృపలను పొందుకుందాము, ఆయన మీద విశ్వాసం ఉంచుదాము, ప్రార్థన చేద్దాము. మనము చేసే ప్రతి పనిని ఆయన మీద పెడదాము. దేవుడే మనకి సహాయం చేస్తాడు. మనల్ని హెచ్చించే దేవుడుగా ఉన్నాడు. దేవుడే ఒకరిని హెచ్చిస్తాను, ఒకరిని తగ్గిస్తాను అని ఇక్కడ సెలవిస్తున్నాడు. కాబట్టి మనము హెచ్చింపబడాలి అంటే దేవుని మీద ఆధారపడాలి. మనము హెచ్చింపబడాలంటే ప్రార్థనా జీవితంతో మనం ముందుకు వెళ్ళాలి. మనము హెచ్చింపబడాలంటే, మనము ఆశీర్వదింపబడాలంటే ఆయన పాదాల యొద్ద గడుపుతూ, ఆయనను వేడుకుంటూ, ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నప్పుడే మనము ఆయన చేత హెచ్చింపబడతామని వాక్యంలో తెలియజేయబడుతుంది. ఒక ఉదాహరణకి మనం 1వ సమూయేలు 2వ అధ్యాయము 6-7 వచనాలను చూసినట్లయితే, జనులను సజీవులను గాను మృతులుగాను చేయవాడు ఆయనే, యెహోవాయే అంటున్నాడు. పాతాళంనకు పంపువాడును, అక్కడ నుండి రప్పించేవాడును ఆయనే అంటున్నాడు. కృంగజేయవాడును, లేవనెత్తువాడును ఆయనే అంటున్నాడు. చూసారా, మన వశంలో ఏమీ లేదు. మన వశంలో ఏమీ లేదు. అన్ని చేసే దేవుడు ఆయనే. ఎవరైనా కృంగిపోవాలంటే ఆయన వశంలోనే ఉంది. ఎవరైనా లేవనెత్తబడాలంటే ఆయన వశంలో ఉంది. ఎవరైనా పాతాళంలోనికి దిగిపోవాలంటే ఆయన వశంలోనే ఉంది. ఎవరైనా పాతాళం నుండి వెలుపలికి రావాలి అంటే ఆయన వశంలోనే ఉంది. పాతాళం వంటి సమస్య ఉన్నప్పటికీ ఆయన అక్కడి నుండి లేవనెత్తే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యంలో మనం తెలుసుకుంటున్నాము. అలాగే దేవుళ్ళు ఉండిన వారు పాతాళనకు పోయినప్పటికీ అక్కడి నుండి ఆయన వారిని పిలుచుకుంటాడని కూడా మనకి ఈ వాక్యం అర్థం అవుతుంది. కాబట్టి మనం సమస్తము ఆయనకు అప్పచెబుదాము. ఆయన కృపలో మనం వర్ధిల్లుదాము, ఆయన చేత జీవింపబడదాము. ఇదివరకే మనం ఒక వాక్యంలో గ్రహించాము కదా, ఆయనని మన జీవమును పొడిగించమని అడగాలని. అలాగే ఆయన మా జీవమును పొడిగించు ప్రభువా అని అడుక్కుంటూ, ఆయన్ని వేడుకుంటూ మనము జీవిద్దాము. మనము ఆయన కృపలో హెచ్చింపబడదాము, ఆయన కృపలో మనం వర్ధిల్లుదాము. అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు స్తోత్రాలు. ఇచ్చిన వాక్యము కొరకు మీకు స్తోత్రాలు. మేమేమై ఉన్నామో మా సమస్తము మీ వశంలో ఉన్నదని ఈ వాక్యం ద్వారా తెలియచేసిన దేవా, మీకు స్తోత్రాలు ప్రభువా. కనుక నాయన వినిచిన బిడ్డలందరూ నాయన మిమ్మల్ని ఆధారం చేసుకుని ప్రభువా, భూమి మీద ఆయుష్కాలంతో జీవించలాగిన వారు మిమ్మల్ని వేడుకొని ప్రభువా, సమృద్ధైన దీవెనలు పొందుకునే వారినిగా వారిని అందరినీ మీరు ఆశీర్వదించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదములైతే వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.